అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్ క్లియర్గా ఈ రెడ్ బుక్ అనేది తెలుగుదేశం వాళ్ళని కూడా వదిలేరు, తెలుగుదేశం వాళ్ళని కూడా వేధిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నవంబర్ 26వ తారీఖు 2025 మీరు ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే డైరెక్ట్గా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆళ్లగడ్డ తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్లలో రవిచంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్తపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని, ఊర్లోకి కూడా వెళ్ళనివ్వకుండా అప్రకటిత ఆంక్షలు పెట్టారని, సొంత అక్క చనిపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ సొంత అక్క చనిపోయినా ఊర్లోకి వెళ్ళనివ్వలేదని, ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని జోనల్ కోఆర్డినేటర్లు లోకేష్ చుట్టుకి తెచ్చారు. అంటే ఈ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క తెలుగుదేశం వాళ్ళని కూడా కరుస్తుంది. ఇది ఎవరి మీద పడితే వాళ్ళకి ఇది అసలు తీసుకురాకూడదు. ఇది డైరెక్ట్ గా మీరు ఆంధ్రజ్యోతి టీడీపీ ప్రధాన కార్యాలయంలో అర్జీలకు లోకేష్ అభివాదం అర్జీదారులు కానీ దాంట్లో మీరు నవంబర్ 25 ఆంధ్రజ్యోతిలో వచ్చింది చూడండి. వాళ్ళ భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా ఊరికి వెళ్ళని ఇట్లా తెలుగుదేశం అండి. అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జా మరి ఎమ్మెల్యేనా ఇంకా పై స్థాయి వాళ్ళ ఇతను రానిట్లేదంటే ఈ రెడ్ బుక్ వేధింపులకు తెలుగుదేశం వాళ్ళు కూడా బలైపోతున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒకటైతే ఫైనల్గా చెప్పదలుచుకున్నా, ఇంటి బయట మనం బోర్డులు చూస్తాం ఏమని, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయట బోర్డర్లో ఏదైతే ఫ్లెక్స్లు కానీ హోర్డింగ్లు కానీ బోర్డులు కానీ పెట్టాలి. ఎందుకంటే ఏమని పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క ఉంది, తస్మాత్ జాగ్రత్త, అది ఎవరినైనా కలిసిద్ది, రాష్ట్రంలోకి అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.